పవన్ కళ్యాణ్కి మద్దతుగా పి మల్లవరంలో జన సైనికుల పూజలు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా స్థానిక జన సైనికుడు లైన్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రసాద్ మణి దంపతులు పూజలను నిర్వహించారు. అనంతరం భజన బృందాలు, అప్పన్న ఎద్దు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులతో నగర సంకీర్తన నిర్వహించారు. దీంతో గ్రామంలో హరినామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో ఉన్న అన్ని ఆలయాల వద్ద భజనలు, ఓం నమో నారాయణ మంత్ర పఠనం, దీపారాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి బాబురావు, కుడుపూడి శివనారాయణ, గుద్దటి జమ్మి, ముత్యాల జయలక్ష్మి, పోసింశెట్టి సూర్యప్రకాష్, కొటికలపూడి ప్రసాద్, పోతుల రాజు, వెంటపల్లి సత్యవతి, సూరంపూడి కుమార్, మత్తుర్తి మణికంఠ, బోనం శ్రీనివాస్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కొరకు అందరూ బాధ్యతగా మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 30వ తారీఖున దీపారాధన, 1వ తారీఖున నమో నారాయణాయ మంత్ర పఠనం, 2వ తారీఖున నగర సంకీర్తన, 3వ తారీఖున భజన చేయమని చెప్పేసి లోకల్లో ఉన్న ఆలయాల్లో మేము ఈ ఆలయాల్లో భజనలు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పి మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలను ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేసదానంలో వచ్చినటువంటి సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.